మెహందీ పెట్టించుకుందాం అనుకున్నా 15 ముద్దులు ఇస్తాను. సారీ గైస్, దీనిని కొంచెం పెట్టుకోండి. నీకుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. ఇదైతే వ్లాగ్ ఎండ్ అనమాట. అంటే వ్లాగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ దెన్ నేను ఇంట్రో చెప్పడం మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడు ఇంట్రో చెప్పేస్తున్నాను. సో దట్స్ ఇట్. అండ్ వ్లాగ్ చూసేయండి. ఓపెన్ ది డోర్. వార్డెన్, ఓపెన్ ది డోర్. What అంటారేంటి? వార్డెన్ ఓపెన్. హాయ్, హలో, లెట్స్ గో అండ్ హావ్ లంచ్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈరోజు మెహందీ పెట్టించుకుందాం అనుకున్నా. దివ్య చాలా మంచిగా పెడుతుంది మెహందీ. ఓకే, 15 ముద్దులు ఇస్తాను. సో లంచ్ చేసి ఇప్పుడు అదే మాకున్నటువంటి ప్లాన్. అరబిక్ కాల్ ఇక్కడ నాకు, అంటే ఇక్కడ మాత్రం నాకు కవర్ కావాలా. గోరింటాకు లాగే ఉండాలా, కానీ అది కోన్ అయిపోవాలా. ఫుడ్ కోర్ట్ని ఎప్పుడు సరిగా రికార్డ్ చేయలేదు కదా అని చెప్పేసి ఈరోజు నీట్గా మా ఫుడ్ కోర్ట్ అంతా రికార్డ్ చేశాను అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే క్యూట్ ర్యాబిట్స్ ఉంటాయి, కనిపించిన ప్రతి ఒక్కరు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ లోపల మాకు ఫుడ్ పెట్టాలి అంటే ఫస్ట్ మేము బయోమెట్రిక్ వేయాలి. ఆ బయోమెట్రిక్ నుంచి మాకు ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ ద్వారానే మేము అది ఇస్తేనే మాకు ఫుడ్ పెడతారు. అండ్ ఇక్కడ డిస్ప్లే చేసినట్లు ఎవ్రీ డే మాకు మెనూ డిస్ప్లే చేస్తారు. అండ్ ముందే మాకు ఒక డే ముందే వాట్సాప్లో కూడా పంపిస్తారనమాట, ఈ ఫుడ్ వస్తుందని చెప్పి. దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాము వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. అండ్ హాస్టల్స్ కాదు అంటే మనం మనీ పే చేసేసి ఫుడ్ తినేయచ్చు. సో అదనమాట సంగతి. అండ్ ప్రతిరోజు డిఫరెంట్ మెనూ ఉంటుంది. అండ్ ఆల్సో ప్లేట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేనేమో ఒక రకంగా తీసుకుంటాను, ఐషు ఏమో ఇంకో రకంగా తింటుంది, దివ్య ఏమో ఇంకో రకంగా తింటుంది అనమాట. సో అది అయినా కూడా మేమందరం కలిసేది బటర్ మిల్క్లో. బటర్ మిల్క్ అనేది మా ఫేవరెట్. మేము ఇప్పుడు తినేసి ప్రశాంతంగా మెహందీ కొనుక్కునేకి వెళ్తున్నాం అనమాట. మెహందీ కోన్ అనమాట వెళ్తున్నాం. బిఫోర్ ఇక్కడ తిని ఇట్లా రాగానే మై ప్లేస్ యూస్ టు బి ఏంది మీరు మై ప్లేస్ యూస్ టు బి దాట్. ఎప్పుడు పోయి నేను అమూల్ ఐస్ క్రీమ్ కొనుక్కునేది అనమాట. ఇప్పుడు నాకు వాయిస్ పోయిన తర్వాత ఐ గాట్ ఇంపార్టెన్స్ తెలిసింది దాట్ మనం ఓన్లీ హెల్దీ ఫుడే తినాలి, ఐస్ క్రీమ్స్ రాకూడదు అని చెప్పి. నాకు ఓన్లీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఐ లవ్ ఈటింగ్ ఐస్ క్రీమ్స్. సో అందుకే అది తినడం ఆపేసిన. నేను ఎప్పుడు అసలు నాకు అర్థం కావట్లే ఏంటేదో వెనకాల పక్కా పెడతా, ఐషునే జూమ్ చేస్తా పెడతా. అమ్మాయి ఈరోజు మంచిగా హైపర్ రెండుకి మరి 2 కావాలి కదా. ఏంటి ఇప్పుడు నువ్వు వెడ్డింగ్ డిజైన్ వస్తున్నావు? వెడ్డింగ్ అక్క అరబిక్ ఏదో యాప్ ఉందన్నమాట, దాంట్లో వాళ్ళు 10 అనే యాప్ ఉంది. ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చూసుకోకంటే ముందే వాళ్ళకే డైరెక్ట్ గా వినిపిస్తుంది, లైక్ వాకీ టాకీ లాగా. అందుకు ఇంకా వీళ్ళు అది ఇన్స్టాల్ చేసుకొని ఇంకా అప్పటి నుంచి. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ రైట్ నౌ. అది మా హాస్టల్. ఇక్కడ మా ఆయమ్మ, అండ్ ఇక్కడ మా చెల్లి, ఇక్కడ దివ్య, ఇక్కడ నా జట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ గడ్డి, అక్కడ ఇసుక. మేము చూడండి నేచర్కి ఎంత దగ్గరగా ఉన్నాము. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాము. నీకుంది చాలా.
ఎవరు చెప్తావు? డాడీకి చెప్తా. చెప్పుకోపో. ప్రెసెంటింగ్ యూ గడ్డిలో గోరెంటాకు. నువ్వు ఇప్పుడు తీసేసింది ఇది అస్సలు పెట్టించుకోను నేను. ఆహా లేదు అస్సలు ఇంత పర్సెంట్ కూడా లేదు నాకు. షట్ అప్ ఐషు ఇడికి రా నువ్వు ప్లీజ్ మంచి కూర్చో బాబోయ్ అడ్డగాడిదే పడతారు ఇద్దరు పడతారు. సో నా చేతులు ఇలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉంటాయి చూద్దామా? అంత అంత పైకి పెడతావా? నీ ఇష్టం. యూ కెన్ డ్రా హౌ ఎవర్ యూ వాంట్. గోపురాలు నీకు 5 hands కి కావాలా? గోపురాలు వెల్కమ్ బ్యాక్. మేము ఇందాక కింద గ్రౌండ్లో ఉండి ఇప్పుడు మళ్ళీ రూమ్కి ఎందుకు వచ్చామంటే క్రికెట్ ఆడుతూ ఉండినారు అనమాట. ఎక్కడ బాల్ గోరెంటాకు దీని మీద అంతా మెహందీ మీద పడి డిస్టర్బ్ అయిద్దు అని చెప్పి అంటే పైకి వచ్చేసాం. అండ్ ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ ఇన్ ప్రాసెస్లో ఉంది. యాక్చువల్లీ నేను చిన్న మెహందీ పెడుద్ది అనుకున్నా, బట్ తిను పెద్దగా పెట్టింది అండ్ చాలా బాగుంది కూడా. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది అనమాట నీట్గా. చూపిస్తా చూడండి. వావ్ దివ్య అదిరిపోయింది. వితౌట్ సి పెట్టింది. వితౌట్ సి బాగా పెట్టింది కదా, చాలా బాగుంది. ఇంకపై నా వీడియోస్లో ఇలా సారీ అట్లుంటుంది. 3, 2, 1 go. అవ్వో ఇది ఫస్ట్ పెట్టింది, సెకండ్. నా ఫేస్ నేను ఎంత బాగా వెలిగిపోతుందా. ఆకలి వేస్తా ఉంటే వి ఆర్డర్డ్ సమ్ ఫుడ్. వాటర్మెలన్ జ్యూస్, ఇది చికెన్ శాండ్విచ్. సో ఈ చేతిలో ఎలా తింటాను అంటే తెలీదు, తింటా అంటే ఎండిపోయింది చాలా వరకు. సో ఇట్స్ ఓకే ఇది ఐ గెస్. సో గైస్ నేనైతే ఇప్పుడు వీళ్ళని కనిపెట్టాను. నా రూమ్లో ఉండి బోర్ కొట్టి ఏం చేయాలి అర్థం కాక మా చెల్లి రూమ్కి వచ్చాను. అండ్ ఇప్పుడైతే మాకు ఉన్నటువంటి వర్క్స్ ఏంటి అంటే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ట్రిప్ కాదు, ఇట్స్ లైక్ అవుటింగ్. ఓకేనా, అవుటింగ్కి వెళ్తున్నాం. మా కాలేజ్ నుంచి నియర్ బై అనమాట. సో దాని గురించి ఇప్పుడు ప్లాన్ వేసుకోవాలి. అందరం కలిసి కూర్చొని సమావేశం అయ్యి ప్లాన్ వేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి, ఏంది అని చెప్పేసి. అదంతా కూడా నేను వ్లాగ్ చేస్తా, బట్ ఈ వ్లాగ్లో అయితే ఉండదు మోస్ట్లీ, ఎందుకంటే ఈ వ్లాగ్ చాలా పెద్దది అయిపోతుంది. సో వేరే బ్లాగ్లో అయితే చేస్తా. బట్ యా, దట్స్ ఇట్. హలో క్యూటీస్, వెల్కమ్, గుడ్ మార్నింగ్. బెంగళూరులో చాలా చలి అయిపోయింది అబ్బా. చలిగా
బేసిక్ మా కాలేజ్లో ఉన్న అంటే మా కాలేజ్ లాండ్రీకి ఉన్న రూల్ ఏంటి అంటే 7 kgs ఉండాలన్నమాట. సో ఇట్లా మాకు అలవాటు అయిపోయింది 4 yearsగా ఉండి ఇట్లా వెయిట్ చేస్తే అంటే ఇట్లా వెయిట్ ఇట్లా పట్టుకుంటే 7 kgs ఉందా లేదా అని నాకు అలవాటు అయిపోయింది. పర్ఫెక్ట్ 7 kgs ఉంది. ఆ హ్యాపీనెస్ వచ్చేస్తుంది లాండ్రీ ఇస్తున్నాము ఆర్ ఇచ్చాము అంటే. మా లాండ్రీ మేము వెళ్తున్నాము. भैया एक ब्राउनी विथ वेनिला. ओके कितना टाइम लगेगा? 2 मिनट. ओके ओके. One spot. This. నాకు సగం టైం అంతా ఏవి ఎక్కడ ఉన్నాయని గుర్తు చేసుకునేకే నాకు అయిపోద్ది. ఓకే సో ఐ యూస్ ఆమ్లా ఆయిల్ వాడతాను అనమాట. నాకు ఆమ్లా ఆయిల్ బాగా పడిద్ది, సో ఆమ్లా ఆయిల్ వాడతాను. మామూలుగా ఆమ్లా ఆయిల్ అండ్ ఇంకొక ఆయిల్ కూడా యూజ్ చేసి వాడతాను అనమాట. నేను అది కావాలంటే ఇంకొకసారి మీకు ఎప్పుడైనా మీకు నా హెయిర్ రొటీన్ అలా తెలుసుకోవాలి అంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను పెడతా. నార్మల్గా కూడా నేను పెడతా, బట్ దెన్ నాకు టైం దొరుకుతాయి, ఫ్రీగా ఉంటాయి, చాలా ఫ్రీగా ఉంటాయి, చేస్తా ఖచ్చితంగా. ఈ ఆయిల్తో పాటు ఇంకా కొన్ని ఆయిల్స్ అన్ని మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను అనమాట. ఎవరైనా కూడా హెయిర్కి పక్కాగా ఆయిల్ పెట్టుకొనే హెయిర్ వాష్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం లేదు, నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకోలేను అంటే మోస్ట్లీ ఆయిల్ పెట్టుకునే ట్రై చేయండి. ఒకవేళ ఆయిల్ పెట్టుకోలేను, నాకు ఇప్పుడు టైం లేదు అంటే అట్లీస్ట్ హెయిర్ మాస్క్ అన్నా యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోండి. బికాజ్ హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ ఆయిల్ పెట్టుకోకుండా జస్ట్ హెయిర్ వాష్ చేసుకుంటే. సో యూ గైస్ బెటర్ అప్లై హెయిర్ ఆయిల్ ఒక 1 hour అంతే కదా, 1 hour 30 minutes యూజ్ చేసుకోండి, ఏం తప్పే ఉంది. హెడ్ బాత్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఫాస్ట్గా రెడీ అయిపోయేసి గుడికి వెళ్ళడం మాత్రమే మిగిలింది. భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి. ఇప్పుడైతే మనం ఇంకా డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్ ఇదే మా చెల్లి తీసుకొని వచ్చింది. 365 రెడీమేడ్ దీపం 365 వస్తుంది. 365 వస్తుంటాయి. నెయ్యి అంతా అదే వెలిగించేసి రావాలి. యాక్చువల్లీ పూలు కూడా తీసుకొని పోదాం అనుకున్నాం, కానీ పూలు మా దగ్గర అంటే ఆల్రెడీ కోసినవి లేవు. ఇప్పుడు మళ్ళీ కొయ్యాలా, రాత్రి పూలు కొయ్యకూడదు కదా అని కోయట్లేదు. ఇది స్టోరీ టైం ఏంటంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పక్కాగా నేను అమ్మ ఐషు ముగ్గురం కలిసి శివాలయానికి వెళ్ళే వాళ్ళము. దీపం పక్కా వెలిగించి వచ్చేవాళ్ళం అనమాట. కానీ ఈసారి అయితే కుదరలేదు. నాకైతే వెలిగించాలి అని చాలా ఉండే. మా చెల్లేమో ఇంటికి వెళ్ళింది, సో తను వెలిగించేసింది, నేను ఒక్కటే వెలిగలేదు. అందుకే ఇంకా ఈరోజు లాస్ట్ డే కార్తీక మాసంలో వెళ్తున్నాను. నార్మల్గా నేను 1 month నుంచి ట్రై చేస్తున్నాను ఏదో ఒక రోజు వెలిగిద్దాము అని చెప్పేసి, కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, హెల్త్ బాగాలేదు, అలా వర్క్ స్ట్రెస్ వల్ల అస్సలు కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అది కూడా అనుకోకుండా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది వెలిగించేటప్పుడు. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ మీకు కానీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఛానల్ మీకు కనుక ఛానల్లో వీడియోస్ ఉంటాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ చెప్పు. ఇందాకే చెప్పేసిన మళ్ళీ చెప్పు.